మళ్ళీ నన్ను అక్క అన్నావో? ఏ మిమ్మల్ని ఎవరు అక్క అన్నారమ్మా? సీత నువ్వు అన్ని తీసుకుపో. రా పోతాం. నేను రాను. ఇవాళ తాడో పేడో తెలియాల్సిందే. నా అక్క ఎవరో దాని కూతురు ఎవరో మాకు తెలియాల్సిందే. మీరు చెప్పాల్సిందే. నోరు తెరిసావంటే సంపెత్త పద. నేను రాను. ఇలా మంగళవారం తెలియాల్సిందే. రమ్మన్నానా? అమ్మా వాణ్ణి కాస్త అదుపులో పెట్టండి, లేదంటే మీరు కూడా బయటికి వెళ్లాల్సి వస్తుంది. మరేమో ఇందాక ట్రస్ట్ వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేయాలన్నారు కదా, అలా చేస్తే నేను అమ్మ కూతున్నని రిపోర్ట్స్లు వస్తే మన ఆస్తి మొత్తం పోతుందా? అంతే కదమ్మా, పోయేదాన్ని మనమేలా ఆపగలం చెప్పు. అయినా నువ్వేం బాధపడకమ్మా, ఆ వెధవాస్తి పోతే. నేను చెప్పాను కదమ్మా ఆస్తి యాడికి పోదని. నిజమే గౌరీ, నాకు జ్వరం వచ్చిందని మా అమ్మ అందరూ నమ్మారు. మా అమ్మ అయితే నిజంగానే చాలా బాధపడింది. నేను ఆడింది డ్రామా అని మా అమ్మకి తెలీదు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గౌరీ, నా ఆస్తిని పోకుండా కాపాడావు. రండి. ఆగండి. ఎందుకు ఆగమన్నావు? మా మాట మీద మీకు అనుమానమా, లేక అబద్ధం చెప్పామన్న నమ్మకమా? అవును, నాకు మీపై అపారమైన నమ్మకం. మీరు ఈ టెస్ట్కి ఒప్పుకోరు అని. అలాగే అంతులేని అనుమానం, మీరు కావాలనే ఈ జ్వరం నాటకం ఆడుతున్నారు అని. అంటే మమ్మీ పర్స్ చెక్ చేసిందన్నమాట. ఇక దీన్ని ఇరికిస్తాను. ఏంటి మమ్మీ పిలిచావు? గణేష్ చందా ఎంతిచ్చావు? ఇచ్చింది నేను కాదు కదా మమ్మీ, గంగ కదా. పర్సులో నుంచి ఎంత తీసావు? 10,000 అమ్మా. 10,000 తీస్తే ఇందులో ఇంకా ఉండాల్సిన 5,000 ఏమయ్యాయి? మా అమ్మ ఏం చేసింది? ఇంతకంటే ఏం చేయాలమ్మా? ఆ తాగుబోతోడికి 4,000 ఇచ్చిందంటే ఏంటి అర్థం? చెప్పిందిగా జీతం కింద డబ్బులిచ్చానని. వాడికి డబ్బులు ఇవ్వడం వెనక ఏదో గూడు పుటాన్ని జరుగుతుంది. ఏంటక్క నువ్వు కూడా? అవునమ్మా, నీ మంచికే చెప్తున్నావు. కాస్త జాగ్రత్తగా ఆలోచించు. డిఎన్ఏ టెస్ట్ జరిగిన దగ్గర నుంచి మీ అమ్మ ఆ గూడెం వాళ్లతో చాలా క్లోజ్గా ఉంటుంది. నాకు తెలిసి రిపోర్ట్స్ తారుమారు చేయడానికేమో. మామయ్య! ఏ సీత, నాతో ఆడుకోవడానికి వస్తావా? రా ఆడుకుందాం. ఓ, నువ్వు నడవలేవు కదూ, నువ్వు అలా ఆడుకోలేవు కదూ. మేం ఆడుకుంటుంటే ఓ మూల కూర్చుని చూడడం తప్ప నీకేం చేత కాదు. పాపం, నువ్వెప్పుడు మాతో ఏ గేమ్ ఆడలేవు. మంగమ్మ గారు, సీత ఆడుతది, ఆడి చూపిస్తది. ఈ రిపోర్ట్స్ ద్వారా తెలిసింది ఏంటంటే రాజేశ్వరి గారి కూతురు మంగ కాదు గంగ. నన్ను క్షమించండి. మీకు అబద్ధం చెప్పి నిజం రాబట్టాలనే నేను ఇదంతా చేశాను. ఇట్స్ ఓకే మేడం, ఈ రిపోర్ట్తో మా డౌట్స్ కూడా క్లారిఫై అయిపోయాయి. ఏం రాజేశ్వరి, ఇప్పటికైనా ఒప్పుకుంటావా నీ కూతురు మంగ కాదు గంగా అని? ఒప్పుకోవడమేంటి, నీ కూతురు గంగే. గంగా, నువ్వు 9 మాసాలు మోసిన కన్నబిడ్డ. ఇప్పుడు ఈ నిజం నీకు తెలిసినట్టే ఈ ప్రపంచం మొత్తం తెలిసేలా నేను చేస్తాను. నిజం తెలిసి తట్టుకోలేకపోతోంది. దేవుడా, తనకి తట్టుకునే శక్తిని కూడా నువ్వే ప్రసాదించు. ఏం రాజేశ్వరి, నేను నీకు చెప్పానా నేను అనుమానించిందే నిజమేనని? నీకు ముందే చెప్పానా?
గంగే నీ కూతురు అన్నాను, కానీ నువ్వేమన్నావు? కాదు అన్నావు. కాదన్న నీ నోటితోనే అవుననిపించాలనే పట్టుబట్టి ఈ ట్రస్ట్ వాళ్లతో అబద్ధం చెప్పి మరీ నేను నిన్ను ఈ DNA టెస్ట్కి ఒప్పించాను. నా మనవరాలు మంగా అని నేను అబద్ధం చెప్పాను కాబట్టే ఈ ట్రస్ట్ వాళ్ళకి అనుమానం వచ్చి ఈ టెస్ట్ చేశారు. లేదంటే నా అనుమానం గంగే నీ కూతురన్న నిజం ఎప్పటికీ తెలిసేదే కాదు. ట్రస్ట్ బాబులు, మీరు కూడా నన్ను క్షమించండి. మీకు అబద్ధం చెప్పి నిజం రాబట్టాలనే నేను ఇదంతా చేశాను. ఇట్స్ ఓకే మేడం. ఈ రిపోర్ట్తో మా డౌట్స్ కూడా క్లారిఫై అయిపోయాయి. ఏం రాజేశ్వరి, ఇప్పటికైనా ఒప్పుకుంటావా నీ కూతురు మంగ కాదు గంగా అని? ఒప్పుకోవడమేంటి? నీ కూతురు గంగే. గంగా, నువ్వు 9 మాసాలు మోసిన కన్నబిడ్డ. ఇప్పుడు ఈ నిజం నీకు తెలిసినట్టే ఈ ప్రపంచం మొత్తం తెలిసేలా నేను చేస్తాను. మంగా, అమ్మ మంగా, గంగ చెమ్మితేరైతే నేను తట్టుకోలేను, చచ్చిపోతాను. చూపించు. ఇవిగో నగలు. మర్యాదగా ఇల్లు ఖాళీ చేస్తే తన పరువైన దక్కుతుంది హరి. ఖాళీ చేయకపోతే పోలీసులు పిలుస్తాను. దొంగతనం నేరం కింద తనని అరెస్ట్ చేసి చేతులకు బేడీలు వేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. ఎలా ఉంది? చాలా బాగుంది సార్. రావే వసుంధర, నిన్ను మూలన పడేయాలి. వంశీ, ఏమండి? వీడికిలా కాదు. భూమి, నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు. ఈలోపు కొండమ్మ వచ్చేసింది కదా. కొండమ్మ రాకపోతే ఏదైనా జరిగేదా?